అందాల కశ్మీర్ కన్నీటి సంద్రమైంది. జమ్మూ కశ్మీర్ క్లౌడ్ బరస్ట్ ఘటనలో మృతుల సంఖ్య 65కు చేరుకుంది. ఆచూకీ గల్లంతైన వందలాది మంది కోసం చోసితిలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. చౌసితిలో ప్రస్తుతం హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు, సైనికులు, స్వచ్ఛంద సేవకులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బురద, రాళ్ల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీస్తున్నారు. క్షతగాత్రుల్ని గుర్తించి హాస్పిటల్ కు తరలిస్తున్నారు. ఇప్పటిదాకా 200 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. చోసితిలో బురదను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఎటు చూసినా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. రాళ్ల తాకిడికి మృతదేహాలు ఛిద్రమై శరీరం లోపలి అవయవాలు బయటకొచ్చి గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. మరోపక్క గల్లంతైన తమ వారి కోసం గ్రామస్తులు, భక్తులు వెతుకుతున్నారు. వారి రోదనలతో గ్రామంలో విషాద ఛాయలల్ముతున్నాయి. కిష్టవాడ జిల్లాలో గురువారం ఆకస్మిక వర్షాలు బీభత్సం సృష్టించాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా చౌసితిలో గ్రామాన్ని భారీ వరద ముంచెత్తింది. వరద ధాటికి చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. వరద దూసుకొచ్చిన సమయంలో గ్రామంలో 1200 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో దాదాపు 220 మంది గల్లంతయ్యారని చెబుతున్నా భారీ సంఖ్యలో భక్తులు ఉండటంతో ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది. కిష్టవాడ జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో కొండల మధ్య ఉంటుంది చోసితి గ్రామం. ఇక్కడి నుంచి 8.5 కిలోమీటర్ల దూరంలో సుప్రసిద్ధ మైచల్ మాత ఆలయం ఉంటుంది. యాత్ర కోసం వచ్చే భక్తులు చోసితిని బేస్ క్యాంప్ గా ఉపయోగిస్తుంటారు. ఇక్కడి దాకా వాహనాల్లో వచ్చి అటుపై కాలినడకన ఆలయానికి వెళ్తారు. ఈ ఏడాది జూలై 25న మచైల్ మాతా యాత్ర ప్రారంభమైంది. అలాంటి గ్రామంపై గురువారం క్లౌడ్ బరస్ట్ వల్ల సరిగ్గా గంట పాటు భారీ వర్షం కురిసి ఒక్కసారిగా వరద ముంచెత్తింది. ఈ వరదలతో చోసితికి భారీగా చేరుకున్న భక్తులు వణికిపోయారు. పలు ఇళ్లు, దుకాణాలు, సెక్యూరిటీ అవుట్ పోస్ట్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వీధులన్నీ బురద, బండరాలతో నిండిపోయాయి. కొన్ని ఇళ్లు పేక మేడల్లా కూలిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. చౌసితిలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్న యాత్ర కోసం వెళ్లిన భక్తులు క్లౌడ్ బరస్ట్ కావడంతో ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్. ఎటు చూసినా కూడా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి.